తిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపులోనైనా సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మళ్లీ పాత విధానాన్ని ప్రారంభించిందని అన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈరోజు రేషన్ పంపిణీకి సరుకులన్నీ కూడా ఈరోజు డీలర్ల ఆధ్వర్యంలో ఈ షాపుల్లో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రోడ్డు మీదకి బండ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల డబ్బులు ఉన్నాయా లేదా, లేదా వాళ్ళు వీధుల్లో ఉన్నారా లేదా, వాళ్ళకి సమయం ఉందా లేదా కూడా తెలియకుండా వాళ్ళకి ఆ బండి తీసుకొచ్చామని నడి రోడ్డు మీద ఆడవాళ్ళని క్యూ లైన్లో పెట్టి ఉదయం నుండి సాయం దాకా నిలబెట్టించే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా 1 నుంచి 15వ తేదీ వరకు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి ఈ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళకి కావలసిన సరుకులు గత ప్రభుత్వం లాగా ఓన్లీ బియ్యం మాత్రమే ఇచ్చి పంపించేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ బియ్యాన్ని తీసుకొచ్చి అక్కడ ఇచ్చేయడం కాదు, పూర్తిగా బియ్యం, పప్పు, నూనె, ఏవైతే ఇంతకు పూర్వం సరుకులు, పంచదార ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా వచ్చి తీసుకోండి. ముఖ్యంగా ఆ రోజు ఓన్లీ బియ్యంతోని అందరూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు గత ప్రభుత్వంలోని సాలూరు నియోజకవర్గంలో అంటే సాలూరు టౌన్లో 2000 కార్డులని క్యాన్సిల్ చేశారు. ఆ 2000 కార్డులు కూడా ఈరోజు మేము ఇచ్చేయడం జరిగింది మళ్ళీ. కాబట్టి ఇంకా ఎవరైనా సరే లబ్ధిదారుల దగ్గర కార్డులు ఇంకా రాకుండా ఉండిపోయి ఉంటే అవి కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేయండి, అవి కూడా ఇస్తాం. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండడమే ఈ ప్రభుత్వం తాలూకా. విజయనగరం జిల్లా బొండపల్లిలో మంత్రి కొండ